నెల్లూరు నగర సమీపంలోని చింతారెడ్డిపాళెం జాతీయ రహదారికి అండర్ పాస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని సిపిఎం నేత కాయం సేనయ్య అన్నారు. చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్ దగ్గర సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 9 నెలలుగా అప్పుడే శంకుస్థాపన చేస్తామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారని, మంత్రి నారాయణ చెప్పినా ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు హాజరయ్యారు. ఈ యొక్క రొట్టెల పండుగకి ఒక నెల్లూరు జిల్లానే కాదు, ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం మీద ఈ యొక్క రొట్టెల పండుగకి రావడం అనేది ప్రజలు కులాలకి మతాలకి అతీతంగా వాళ్ళ నమ్మకాన్ని ఈ రోజు ఏది అనుకుంటున్నారో అది విజయం జరుగుతుంది కాబట్టి నమ్మి ప్రజలు వస్తూ ఉన్నారు. అందులో భాగంగా నెల్లూరు నగరంలోనే చింతారెడ్డిపాలెం జంక్షన్ లో దాదాపు ఒక 20 ఏళ్లుగా అండర్ పాస్ బ్రిడ్జి కావాలని పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సరిపడే సిబ్బందిని పెట్టకపోవడం అనేది కూడా చాలా విఫలం అవుతున్నారు. సరిపడే ఈ సిబ్బందిని పెడితే ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఆ ప్రయత్నం కూడా పోలీసు వారు ఆ విధమైన బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా జూలై 3వ తారీఖున హైవే ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జిని నిర్మించాలని అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తుంటే శాంక్షన్ అయిన బ్రిడ్జిల్ని మరొక ప్రాంతాలకు పోవడం అనేది జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మేము అడిగేది ఒకటే, ప్రజల ప్రాణాలను కాపాడే రాజకీయ నాయకులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో, ఎంతమంది వికలాంగులు అయిపోతున్నారో వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించండి. అందుకని మీరు ఖచ్చితంగా రాజకీయ నాయకులందరూ కూడా ఒకటవి ఈ బ్రిడ్జి నిర్మాణంలో బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఉందనేసి ఈ రోజు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఈ యొక్క పోరాట కమిటీ అంతా కూడా ఇన్వాల్వ్ అవి సేవా కార్యక్రమంలో అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అవి చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మిత్రులారా, అండర్ పాస్ బ్రిడ్జి పోరాట సాధన కమిటీ ద్వారా ఇక్కడ ట్రాఫిక్ ఎంత అంతరాయంగా ఉందంటే ఈ రొట్టెల పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రోజు విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఏర్పడిపోయింది. ఈ ట్రాఫిక్ గతంలో నుంచి మనం ఏ విధంగా అయితే ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి లేకపోవడం ఎంత ఇబ్బంది అని చెప్తున్నామో దానికి ఈ రోజు ప్రత్యక్ష నరకం ఇక్కడ జనం చూస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులు స్పందించి గతంలో ఏ విధంగా అయితే పోటీ పడి మానవహారం ఏర్పాటు చేస్తుంటే ఇక్కడ ప్రజలందరూ కలుసుకొని అండర్ పాస్ పోరాట సాధన కమిటీ ద్వారా ఒక మానవహారం ఏర్పాటు చేసాం. అప్పుడేం చెప్పారు, వెంటనే రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ వచ్చేసి ఇది అయిపోయింది, వెంటనే ప్రారంభిస్తున్నాము, రేపు 1 నెలలో పని ప్రారంభిస్తాం, సంవత్సరంలో పని ముగించి బ్రిడ్జి అందిస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజుకు 9 నెలలు అయింది, ఇంతవరకు అతిగతి లేదు. ఈ 9 నెలల్లో అనేక మంది చనిపోయారు. ఇక్కడ ఇంకెప్పటికి కనువిప్పు కలుగుతుంది ఈ నాయకులకి, ఈ పాలకులకి అని ఈ రోజు నిజంగా అడుగుతా ఉన్నాం. రేపు జూలై 3వ తారీఖున అంటే ఇంకా 5 రోజులే మధ్యలో ఉన్నాయి. కొంచెం పెద్ద ఎత్తులో హైవే ఆఫీసుని ముట్టడి చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ లోపుగా ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ముందుకు వచ్చి ఇదిగో మేము ఫలానా పని చేస్తున్నాం, ఈవెన్ కలెక్టర్ గారైనా కూడా వచ్చి దీన్ని మీరు ఇంకా లోగడెప్పుడో 7-8 నెలల క్రితమే చెప్పారు, ఎందుకు అయిపోయిన దానికి బ్యాండ్ మేళం అన్నట్టుగా మాట్లాడారు ఆ రోజున. ఇప్పటికైనా గమనించి ఆ తర్వాత ఏదేదో చెప్పారు కానీ కార్యక్రమం దాల్చల, రూపు దాల్చల, ఇక్కడ పని మొదలు పెట్టాల, స్థలం ఎక్వైర్ చేయాల, వీటిని వెంటనే పూర్తి చేసి ఈ ప్రజలు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ 6-7 నెలల్లో కూడా చాలా యాక్సిడెంట్స్ అయినాయి. వాటిని తగ్గించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా పాలకుల్ని డిమాండ్ చేస్తున్నాం.